అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మనం అమ్మ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా? అమ్మ దినోత్సవం అనేది అమ్మ ప్రేమకు, త్యాగానికి మనమిచ్చే గౌరవం. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. భారతీయ సంస్కృతిలో అమ్మకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఆమె మన జీవితంలో పోషించే పాత్ర అద్భుతమైనది. అమ్మ దినోత్సవాన్ని సాధారణంగా మే నెలలో 2వ ఆదివారం జరుపుకుంటారు. అయితే ఈ తేదీకి ఒక ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం ఉంది. అమ్మ దినోత్సవం యొక్క చరిత్ర ప్రాచీన గ్రీకు మరియు రోమన్ సంస్కృతుల నుండి ప్రారంభమైంది. కానీ ఆధునిక అమ్మ దినోత్సవం మాత్రం అమెరికా నుండి మొదలైంది. అమెరికాలో అన్నా జార్విస్ అనే మహిళ ఈ రోజును అధికారికంగా గుర్తించాలని చాలా కృషి చేసింది. ఆమె తన తల్లి జ్ఞాపకార్థం దీనిని ప్రారంభించింది. అన్నా జార్విస్ తల్లి మేరీ రీవ్స్ జార్విస్ అమెరికన్ సివిల్ వార్ సమయంలో గాయపడిన సైనికులకు సేవ చేసింది. ఆమె మదర్స్ ఫ్రెండ్షిప్ డేస్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మేరీ రీవ్స్ జార్విస్ మరణానంతరం ఆమె కూతురు అన్నా జార్విస్ అమ్మ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవాలని పట్టుబట్టింది. అన్నా జార్విస్ కృషి ఫలితంగా 1914లో అమెరికన్ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే నెలలోని 2వ ఆదివారాన్ని జాతీయ అమ్మ దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ సంప్రదాయం అమెరికా నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. చాలా దేశాలు దీనిని అనుసరించాయి. ఈ రోజున పిల్లలు తమ అమ్మలకు బహుమతులిచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అయితే అన్ని దేశాలు ఒకే రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకోవు. కొన్ని దేశాలలో వేరే తేదీల్లో కూడా జరుపుకుంటారు. ఏ తేదీలో జరుపుకున్నా అమ్మ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అమ్మ ప్రేమను, ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం. కాబట్టి అమ్మ దినోత్సవాన్ని కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా ప్రతిరోజు అమ్మ పట్ల మన ప్రేమను, గౌరవాన్ని చాటుకుందాం. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్. లైక్ చేసి మ్యాంగోస్ ఐ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట చిహ్నాన్ని బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.